సో ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో మొత్తం ప్రపంచం ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే స్టాక్ మార్కెట్లలో రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రంప్ ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు స్థాయిలో లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతూ ఉండడంతో గ్లోబల్ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడింది. సెన్సెక్స్ ఏకంగా 2600 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడంతో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా ఒక్కసారిగా $100 దిగొచ్చాయి. మరోవైపు ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను వెల్లడించబోతోంది. ఇక్కడ వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి స్టాక్ మార్కెట్లలో ఇప్పటి వరకు రక్త కన్నీరు కనిపించిన స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు గ్రీన్ మార్క్ కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో నిన్న కూడా గడువు ముగుస్తున్న సమయంలో స్టాక్ మార్కెట్లు వణికిపోయాయి. నిన్నంతా కూడా ట్రంప్ గడువు సమీపిస్తున్న సమయంలో ఏం జరగబోతోందని. అయితే అర్ధరాత్రి నిన్న ట్రంప్ ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయంతో గడువుకు గంట ముందు తీసుకున్న నిర్ణయంతో ఇది ఊహించిందే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయనే మాటలు వినిపించాయి. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏకంగా 2600 పాయింట్ల పైన ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇదే కాల్పుల విరమణ కొనసాగితే మార్కెట్ లెక్క పుంజుకునే అవకాశమే కనిపిస్తోంది. కానీ గోల్డ్ మార్కెట్లో మాత్రం కొంత తగ్గుదల కనిపిస్తుంది. గోల్డ్ మరింత దిగువకు దిగింది. ఎందుకంటే ఇప్పటికే స్టాక్ మార్కెట్లు చాలా తక్కువ ధరలో స్టాక్స్ దొరుకుతూ ఉన్నాయి. చాలా తక్కువ ధరలో స్టాక్స్ దొరుకుతూ ఉండటంతో అందరూ స్టాక్ మార్కెట్లలో ఇదే మంచి సమయం అని అనుకుంటూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. బహుశా ఇది మంచి సమయమో కాదనేది ఇంకా నిపుణులు కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ట్రంప్ని నమ్మలేం కాబట్టి. మళ్ళీ ట్రంప్ ఇంతకు ముందు కూడా మనం చూసాం, ఒక 5 రోజుల కాల్పుల విరమణ అన్న తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. సో మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కాల్పుల విరమణ అని అంటూ ఉన్నాడు. మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకుంటాడనే భయం ప్రపంచ దేశాలు వ్యక్తమవుతూనే ఉంటుంది. కాబట్టి పశ్చిమాసియాలో పూర్తి శాంతి ఒప్పందం కుదిరేంత వరకు స్టాక్ మార్కెట్లలో కొంచెం కాషియస్గా ఉండాలి అని నిపుణులు చెప్తున్నారు.